పట్టుకుంటే 10 లక్షలు, పట్టుకుంటే 10 లక్షలు. ఏందబ్బా ఈయన రాచమల్లు పట్టుకుంటే 10 లక్షలు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో అసలేదో నకిలీదో పట్టుకుంటే 10 లక్షలు. ఇది నకిలీనా అసలా? పట్టుకుంటే 10 లక్షలు. సుమో అంట, ఇది సుమో. పట్టుకుంటే 10 లక్షలు. ఇది నకిలీనా ఒరిజినలా? ఇది కూడా అంతే. ఓఏబి 130 రూపాయలు పేదవాళ్ళు తాగుతారు. ఇది 99 రూపాయలు సుమో, పేదవాళ్ళు తాగుతారు. ఇది పేదవాళ్ళు తాగేదే 99 రూపాయలు షార్ట్. ఇది పేదవాళ్ళు తాగేదే కేరళ మాల్ట్ 99 రూపాయలు. ఇది పేదవాళ్ళు తాగే బిన్నీస్. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో పట్టుకోవాలా. 10 లక్షలు ఇస్తాం. ఎందుకంటే బాటలు సేమ్ మిత్రులారా, ఈ బాటలు సేమ్, ఈ లేబుల్ సేమ్, ఈ మూత సేమ్. ఈ మూత మీద క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇక క్యూఆర్ కోడ్ యాక్చువల్గా అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ డిస్టిలరీ నుంచి ఈ బాటిల్ వచ్చింది, ఏ జిల్లాలో ఏ బ్రాందీ షాపుకు పోయిందని చెప్పడానికి ఇది. దీన్ని కూడా నకిలీ తయారు చేసినారు. ఈ క్యూఆర్ కోడ్ మూత మీద ఉండే కూడా మూత మీద హీల్ చేస్తారు. ఈ హీల్ చేసినది కూడా డూప్లికేట్ చేసినారు. అంటే బాటలు సేమ్, లేబుల్ సేమ్, మూత మీద హీల్ సేమ్, మూత మీద వచ్చిన క్యూఆర్ కోడ్ సేమ్, కానీ ఈ బాటల్లో ఉండే మందు మాత్రం విషం, స్పిరిట్. ఈ మందు మాత్రం స్పిరిట్. ఇంత పక్కాగా నకిలీని తయారు చేసినారు అంటే మీరు పట్టుకుంటే 10 లక్షలు పందెం అనేది సబబే అనుకుంటాను అబ్బా నేను. రాముడు భీముడు సినిమా ఎన్టీఓడ్ అంటాలే మనం పిల్లప్పుడు. నందమూరి తారక రామారావు మా ఫేవరెట్ హీరో. రాముడు భీముడు కనుక్కోలేం, డబుల్ యాక్షన్. ఇది కూడా అంతే, డబుల్ యాక్షన్. ఎన్ బ్రాండ్స్ మిత్రులారా, తాగే మిత్రులకే చెప్తా ఉన్నా, ఇది తాగితే మీరు ఒక 4 ఔన్సులో 5 ఔన్సులో 6 ఔన్సులో, ఇది క్వార్టర్ అంటారు. ఈ క్వార్టర్ తాగితే ఏదో 10 నుంచి కష్టం చేసినాం, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, చేసిన శ్రమను మర్చిపోవడానికి, కొద్దిగా ఒళ్ళు నొప్పులు పోయి రిలాక్స్ అయ్యి నిద్రపోయేదానికి ఛార్జ్ అవుతుంది అని చెప్పి మీరు తాగుతారు బాడీ. కానీ ఈ విషం తాగితే నిద్రపోయి తెల్లవారి లేచి మళ్ళీ మీరు పనికి పోవాలనుకుంటున్నారు. ఇది తాగితే, విషం తాగితే తెల్లవారి లేచేది ఉండదు ఒకనాటికి. శాశ్వతమైన నిద్రే. రోజుకు 10ల సంఖ్యలో ప్రతి నియోజకవర్గాల్లో మరణిస్తున్నారు ఈ కల్తీ మద్యాన్ని సేవించి. సంవత్సరం రోజులుగా ఈ మద్యం తాగడం వల్ల కిడ్నీ పాడైపోయి, లివర్ పాడైపోయి, అనారోగ్య సమస్యలు వచ్చి, ఒళ్ళు నొప్పులు వచ్చి, తిక్కగా ప్రవర్తిస్తూ, పిచ్చిగా నవ్వుకుంటూ, తెల్లవారి ఒళ్ళు నొప్పులతో 2 రోజులు 3 రోజులు పనికి పోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఎంత దురదృష్టకరమైన సంఘటన ఈ నకిలీ మద్యం అంటే, ఎంత బాధాకరమైన సంఘటన అంటే, కంప్లీట్గా నకిలీ మద్యం పరిశ్రమను ఏర్పాటు చేసి వీళ్ళు టార్గెట్ చేసినది ఎవరి మీద? ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే పేదవారి మీదనే. ఈ స్పష్టంగా మీరు వినాలా, ఆలకించాలా ప్రజలారా మీరు. ఈ ప్రభుత్వము, ఈ పార్టీ, ఈ నకిలీ మద్యం పరిశ్రమ ద్వారా తయారయ్యే నకిలీ మద్యం ఎవరు ఎక్కువ తాగుతున్నారని గమనిస్తే పేదవాళ్ళు తాగే విస్కీ మీదనే టార్గెట్ చేసినారు. ఎందుకు? మీరు తాగే విస్కీ ఏ బ్రాండ్ అయితే సుమో ఉందో, ఏ బ్రాండ్ అయితే ఓఏబి ఉందో, ఏ బ్రాండ్ అయితే షాట్ ఉందో, ఏ బ్రాండ్ అయితే కేరళ ఉందో, ఏ బ్రాండ్ అయితే బెంగళూరు మాల్ట్ ఉందో, ఇవన్నీ
మనం తాగేది, పేదవాళ్ళు తాగేది 99 రూపాయలు, 130 రూపాయలు. ఈ రాష్ట్రంలో, దేశంలో అధిక శాతంలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి, పేదవాళ్ళు తాగే సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మీరు తాగే బ్రాండ్ల మీదనే వాళ్ళు టార్గెట్ చేసినారు. పెద్ద కాస్ట్లీగా ఉండే వాటి మీద జోలికి అంత పెద్దగా పోలే. అది కూడా పోయినారో లేదో ఇంకో కొన్ని రోజులు పోతే అది కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే స్పష్టతగా ఈ బ్రాండ్ల మీద టార్గెట్ చేసినారు.